కాశీ అయితే శివనారాయణ వాళ్ళ ఇంటికొచ్చి ఇలా అంటూ ఉంటాడు. "ఏమైందిరా కాశీ" అని పారిజాతం అడిగేసరికి "నాన్న కనిపించడం లేదు" అనేది అంటూ ఉంటాడు. జ్యోత్స్న అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక శివనారాయణ వీళ్ళైతే అలా చూస్తూ ఉంటాడు. "ఏమైందిరా ఎక్కడికో వైజాగో ఎక్కడికో వెళ్ళుంటాడు లేరా, ఎందుకురా అంత కంగారు పడతావు" అని పారిజాతం అంటూ ఉంటుంది. "అదేం లేదు నానమ్మ, నాన్న ఎక్కడికి వెళ్ళలేదు, కానీ కనిపించడం లేదు. వైజాగ్ వెళ్తే చెప్పిస్తే వెళ్తాడు" అని అంటే, "ఎలాగో దేశదిమ్మరు కదా, ఏ రోడ్లంటే పట్టుకొని తిరుగుతాడులే, ఏదో ఒక రోజు వచ్చేస్తాడులే, ఎందుకు కంగారు పడ్డం" అని శివనారాయణ అంటూ ఉంటాడు. సుమిత్ర వీళ్ళైతే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు దాసు కనిపించకపోవడంతో. ఇక జ్యోత్స్న అయితే షాక్ అవుతూ ఉంటుంది. "రోడ్లంట తిరగడం కాదు నాన్న, నీ మనవరాలు దాసుని కొట్టేసి రోడ్డు మీద పడేసింది" అనేది మనసులో అనుకుంటూ ఉంటాడు. "ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు కనిపించకపోవడం ఏంటి, ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా" అనేది అడుగుతూ ఉంటుంది పారిజాతం. "అలాంటిది ఏం జరగలేదు నాన్నమ్మ, నీకు నా సంగతి తెలుసు కదా, ఏం పట్టించుకోనని. అలాంటిది నేను నాన్నతో ఎలా గొడవ పడతాను అనుకుంటున్నావు" అని చెప్పేసి అయితే పారిజాతంతో అయితే కాశీ అంటూ ఉంటాడు. ఇక "ఏమైందో తెలుసుకోకుండా ఎందుకు మామయ్య మీరు అలా మాట్లాడతారు" అని వాళ్ళ మామయ్యతో అయితే సుమిత్ర అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న చేసిన పనిని తలుచుకుంటూ దశరథ్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది. "ఎక్కడికెళ్ళాడు నా దాసు, అసలు ఏమైంది" అని అయితే చాలా పారిజాతం అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక "హాస్పిటల్‌లో ఉన్నాడు పిన్ని, కొంచెం ట్రీట్మెంట్ అయ్యాక అసలు విషయం బయటకొచ్చాకే దాసుని బయట పెడతాం, అంతవరకు ఇది తప్పదు" అని చెప్పి దశరథ్ అయితే అనుకుంటూ ఉంటాడు. "దాసు ఎక్కడికెళ్ళాడు, చేయకుండా ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తాడు కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి, అసలు ఏం జరిగింది" అని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది పారిజాతం. ఇక దాసు కూడా "అవునా నానమ్మ, అందుకే నీకు తెలిసేమోనని నీ దగ్గరికి వచ్చాను" అనేది అంటూ ఉంటాడు. పారిజాతం అయితే బాధపడుతూ ఉంటుంది దాసు